ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నిమ్మకాయ జ్యూస్, లెమన్ జ్యూస్ తీసుకుంటే దానికి కూడా గ్యాస్ ఛార్జ్ వేసింది హోటల్కి అయితే కనుక ఫుడ్ కమిషనర్ భారీ షాక్ ఇచ్చారు. రీసెంట్గానే ఒక బిల్ అయితే కనుక వైరల్ అయింది. ఇడ్లీ వడ తీసుకుంటే దాని మీద గ్యాస్ ఛార్జ్ అయితే వేయడం. అయితే కనీసం అవి గ్యాస్ మీద వంట చేశారు కాబట్టి అన్న గ్యాస్ ఛార్జ్ చేశారు అనుకోవచ్చు. కాకపోతే లెమన్ జ్యూస్కి కూడా గ్యాస్ ఛార్జ్ చేసింది హోటల్. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము. లెమన్ జ్యూస్కి గ్యాస్ ఛార్జ్, షాక్ అయిన కస్టమర్లు. కర్ణాటకలో గ్యాస్ సిలిండర్ కొరత నేపథ్యంలో హోటల్ యాజమాన్యం వినియోగదారులకు అదనపు భారాన్ని మోపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బెంగళూరులోని ఒక కేఫేలో లెమన్ జ్యూస్ తాగిన కస్టమర్లు బిల్లు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా ఉండాల్సిన బిల్లుకు అదనంగా గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ పేరిట 5% అదనంగా వసూలు చేయడం వివాదానికి దారితీసింది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వినియోగదారులు 2 గ్లాసుల నిమ్మరసం ఆర్డర్ చేశారు. వాటి ధర మొత్తం రూ. 358 కాగా అదనంగా గ్యాస్ సంక్షోభ ఛార్జ్ పేరుతో రూ. 17 వసూలు చేశారు. నిమ్మరసం వంటి సాధారణ పానీయానికి గ్యాస్ ఛార్జ్ ఎలా వేస్తారని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా హోటల్ చర్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, థియో కేఫ్ అని అయితే ఉండడం జరిగింది. నిన్నటి రోజున 15వ తారీఖు డేటు 3వ నెల 2026 2 మింట్ లెమనేడ్ జ్యూస్ అయితే కనుక ఆర్డర్ ఇచ్చారు. ఒక్కోటి రూ. 179 చొప్పున రూ. 358 అయింది. ఇక దాని మీద 5% డిస్కౌంట్ అయిన ఇవ్వడం జరిగింది. తర్వాత సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 2.5% అయితే కనుక వేయడం జరిగింది. 2.5% అయితే వేశారు. దాంతోపాటు గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ అని చెప్పేసి ఒక 5% అయితే వేయడం జరిగింది. రూ. 17. టోటల్ గ్రాండ్ టోటల్ రూ. 374. దీనిపై కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల హక్కుల కమిషన్ కూడా స్పందించింది. హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. వినియోగదారుల హక్కులు ఉల్లంఘించే విధంగా ఇలాంటి అదనపు ఛార్జ్ వసూలు చేయడం సరైంది కాదంటూ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసే విధానాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సంఘటనతో హోటళ్లలో అదనపు ఛార్జీలపై మరింత చర్చ అయితే మొదలైంది.